బాగానే ఉంటారు. అండ్ వారణాసి మూవీ నుండి కనీ బెరిగిన అప్డేట్ అయితే వచ్చింది. ఈ అప్డేట్ తెలుసుకున్న తర్వాత మహేష్ బాబు ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పండుగ, నిజంగా పండుగ. ఎందుకంటే అసలు ఆ అప్డేట్ మామూలు అప్డేట్ కాదు, కనీ బెరిగిన అప్డేట్ అయితే వచ్చింది. ఆ అప్డేట్ తెలుసుకున్న ప్లీజ్ నా కొత్తలు నా ఛానల్ చూస్తున్నట్టుంటే, నా వీడియోస్ ఏమైనా కొత్తలు చూస్తున్నట్టుంటే ప్లీజ్ ఒక లైక్ బటన్, ఒక సబ్స్క్రైబ్ బటన్ చేసుకోండి. అండ్ ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ రోజు చూడండి, చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అండ్ వారణాసి మూవీ నుండి రాముడు లుక్ అయితే వస్తుంది. అది ఎప్పుడు వస్తుంది ఏంటిది అనేది వీడియో లాస్ట్లో చెప్తా. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ TFI తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బడ్జెట్ ఇన్ ఎవర్ సీన్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. 1400 కోట్లు పెట్టి తీస్తున్నారు వారణాసి మూవీ నుండి. అసలు 1400 కోట్లు అనేది మామూలు విషయం కాదు. ఒక మూవీ కలెక్షన్స్ అంటే ద లైఫ్ టైమ్ కలెక్షన్, RRR మూవీ లైఫ్ టైమ్ కలెక్షన్స్ తీసుకొచ్చి ఇక్కడ మూవీ బడ్జెట్ అయితే పెడుతున్నారు ఎస్ఎస్ రాజమౌళి గారు. అసలు ఏం ప్లాన్ చేశారో ఏంటో తెలియదు. బట్ ఏంటంటే పీక్స్లో ఉండబోతుంది. మొన్న 3 minutes 35 seconds టీజర్ అనౌన్స్మెంట్, టైటిల్ అనౌన్స్మెంట్ వీడియో మాత్రమే బ్లాస్ట్ అయిపోయింది మొత్తానికైతే. అండ్ శ్రీరామనవమి రోజు ఫస్ట్ లుక్ వస్తుందని చాలామంది వెయిట్ చేశారు. బట్ ఏంటంటే రాలేదు. అసలు ఎందుకు రాలేదు ఏంటిది అనేది పక్కన పెట్టేస్తే ఎస్ఎస్ రాజమౌళి గారు చాలా క్రిటికల్గా ప్లాన్ చేస్తాను అనమాట. అసలు అంటే రాముడిలోకి ఎలా ఉండాలి అంటే రియలిస్టిక్గా ఉండాలి. అండ్ అసలు అంటే నిజంగానే మహేష్ బాబు వాళ్ళు అయితే మహేష్ బాబు అవుపడద్దు, రాముడే అవుపడాలి. అంత మంచి రియలిస్టిక్ డిజైన్ చేసి మరీ వారణాసి మూవీలో రాముడిలోకి అయితే మన ముందు పెట్టడానికి అయితే ఎస్ఎస్ రాజమౌళి గారు చాలా ట్రై చేస్తాడు. అది ఎప్పుడు ఏంటిది అనేది పక్కన పెట్టేస్తే, అండ్ బాలీవుడ్ మూవీ నుండి రామాయణం టీజర్ అయితే వచ్చింది 3 days బ్యాక్. హనుమాన్ జయంతి టీజర్ అయితే వచ్చింది. ఆ టీజర్లో రాముడి లుక్ అయితే చూసాం. ఆ టీజర్లో హనుమంతు అనేది ఎక్కడ అవుపడలేదు, ఎక్కడ కనిపించలేదు అనమాట. అసలు ఎందుకు ఏంటిదో వాళ్ళకి తెలుసు, మనకు తెలియదు అది. అండ్ ఆ రాముడు లుక్ ఎలా ఉందంటే పర్లేదు, ఒక 10లో ఒక 6% అనుకోవచ్చు. ఎందుకంటే 4,000 crores మామూలు విషయం కాదు. 4,000 crores రాముడు అలా ఉంటే 1,400 crores 1,400 కోట్లు రాముడు ఎలా ఉండాలి, నిజంగా ఎలా ఉండాలి? నేను నిజం చెప్తున్నా, ఈ రామాయణం లుక్కే ఇలా అయిపోతే మీరందరూ, ఒకవేళ మన బాబు దిగితే, మన మహేష్ బాబు గారు ఫస్ట్ లుక్ దిగితే ఎలా ఉంటుంది? షేక్ అయిపోతాయి నిజంగా. ఒక్కొక్కరికి మాత్రం ఇది పడిపోతే సోషల్ మీడియా అండర్ అంటే ఎస్ఎస్ రాజమౌళి మహేష్ బాబు కాళ్ళ కిందే ఉంటుంది. ఎందుకంటే వారణాసి మూవీ అలా ఇలా కాదు, 120 countries రిలీజ్ అవుతుంది. అసలు ఆ 120 countries అంటే మామూలు విషయం కాదు. ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీ. ఇది పాన్ ఇండియా కూడా కాదు. 120 countries అంటే జస్ట్ ఇమాజిన్. మూవీ నుండి ఒక్క చిన్న గ్లిప్స్ వచ్చిన 3 minutes 35 seconds వీడియో, టైటిల్ అనౌన్స్మెంట్ వీడియోతోనే ఒక ఏంటిది అది ఒక సునామీ సృష్టించిన వారణాసి మూవీ ఒక గ్లిప్స్ వస్తే మాత్రం షేక్ అయిపోతే, ఒక ఫస్ట్ లుక్ వస్తే మాత్రం షేక్ అయిపోతాయి. అసలు ఎప్పుడు వస్తుంది ఏంటిది అంటే 15కి అయితే శ్రీరాముడి ఫస్ట్ లుక్ ఫ్రమ్ వారణాసి మూవీ వచ్చే అవకాశం చాలా అంటే చాలా పడుతుంది. నిజంగా May 15కి ఎందుకు అంటే ఆ రోజు హనుమాన్ జయంతి, మొన్న జరిగిన హనుమాన్ జయంతి జస్ట్ అది హనుమాన్ జయంతి కాదంట, అది నాకు కూడా తెలియదు. May 15కి అయితే ఖచ్చితంగా వారణాసి మూవీ నుండి రాముడి లుక్ రిలీజ్ చేసే అవకాశం అయితే చాలా అంటే చాలా పడుతుంది, 99%. అండ్ ఆ రోజు డేట్ మిస్ అయితే డైరెక్ట్గా August 9th మహేష్ బాబు గారు బర్త్డే రోజు మాత్రం ఖచ్చితంగా రాముడి లుక్ అయితే ఫస్ట్ లుక్ మాత్రం ఖచ్చితంగా రిలీజ్ చేస్తారు వారణాసి మూవీ నుండి. అండ్ ఇది దాదాపుగా 120 countries రిలీజ్ అవుతుంది. 120 countries అంటే మామూలు విషయం కాదు. అసలు ప్యాక్ అయిపోతాయి నిజంగా. అంటే అటు ఇటు చూసుకున్న వారణాసి మూవీకి దాదాపుగా ఒక ఎగ్జాక్ట్లీ ఒక 400-500 crores డే వన్ కలెక్షన్స్ ఖచ్చితంగా 400 or 500 crores అయితే వచ్చే 100% అవపడుతుంది. అండ్ వారణాసి మూవీ విత్ 1,400 కోట్లు పెట్టి తీస్తున్నారు. 1,400 కోట్లు అంటే మామూలు విషయం కాదు. ఇది జస్ట్ 4,000 crores రాముడు ఇలా ఉంటే 1,400 కోట్లు రాముడు ఇంకెలా ఉండాలి? నిజంగా మీరు ఈ రణబీర్ కపూర్ అంటే రాముడు లుక్ చూస్తే మీరు ఇలా అయిపోతే, ఒక్కవేళ మన బాబు కనుక దిగితే, మన మహేష్ బాబు గారు ఫస్ట్ లుక్ రాముడు ఫస్ట్ లుక్ రిలీజ్ అయితే మాత్రం సోషల్ మీడియా ఏమైపోద్ది, ట్విట్టర్ అయినా కానీ, యూట్యూబ్ అయినా కానీ, ఇన్స్టాగ్రామ్ అయినా కానీ, వాట్ ఎవర్ మేబీ ఏదైనా సరే షేక్ అయిపోతాయి, వట్టకాయలు షేక్ అయితే ఒక్కొక్కటి. ఎందుకంటే అసలు జస్ట్ ఇమాజిన్, ఏ రాముడు లుక్ వేయాలన్నా మన తెలుగు హీరోస్కే సెట్ అవుద్ది, ఇది మాత్రం పక్క. ఏ హాలీవుడ్ హీరోకి సెట్ అవ్వదు, ఏ బాలీవుడ్ హీరోకి సెట్ అవ్వదు, ఏ తమిళ్, కన్నడ, మలయాళం ఏ హీరోకి సెట్ అవ్వదు. నేను రాసి పెట్టిస్తాను. ఎందుకంటే తమిళ్లో ఖచ్చితంగా సూర్యకి అయితే సెట్ అవుద్ది, సూర్య హీరోకి అయితే ఖచ్చితంగా సెట్ అవుద్ది. ఎందుకంటే ఎగ్జాక్ట్లీ మన తెలుగు హీరో లాగానే ఉంటాడు అన్నమాట.
అండ్ ఇప్పుడున్న జనరేషన్లో రాముడు లుక్ ఎవరికి సెట్ అయ్యింది అంటే ఎగ్జాక్ట్లీ నేనైతే 100% చెప్తా, రామ్ చరణ్ గారికి అయితే ఖచ్చితంగా సెట్ అవుద్ది. అండ్ మహేష్ బాబు గారికి అండ్ ప్రభాస్ నాకైతే కొంచెం మామూలు సెట్ అవ్వద్దు అని చెప్పను, బట్ ఏంటంటే సెట్ కాలేదు ఆదిపురుష్ మూవీలో. అసలు ఎందుకు సెట్ కాలేదు ఏంటిది అది విషయం పక్కన పెట్టేస్తే మహేష్ బాబు గారికి అండ్ రామ్ చరణ్ గారికి ఖచ్చితంగా రాముడిలోకి అయితే 100% సెట్ అవుద్ది, ఇది మాత్రం పక్కా. అండ్ ఆగస్టు 9 ఆర్ మే 15 ఆర్ ఆగస్టు 9కి అయితే రాముడు ఫస్ట్ లుక్ వారణాసి మూవీ నుండి ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇది మాత్రం పక్కా, ఇది పక్కా అంతే, దీన్ని అసలు మీరు డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఆ రోజు మహేష్ బాబు గారి బర్త్డే అండ్ మే 15కి ఏమో హనుమాన్ జయంతి ఒక రీబర్త్, హనుమంతుడు ఒక బర్త్ అనమాట. నిజంగా మే 15కి అయినా రావాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రమ్ డై హ్యాడ్ ఫ్యాన్ ఆఫ్ రామ్ చరణ్. అండ్ ఆగస్ట్ 9కైనా ఖచ్చితంగా వస్తుంది. అండ్ మీకు వీడియో నచ్చింది, ఏ హీరోకి రాముడు గెటప్ ఖచ్చితంగా సెట్ అవుద్ది అని మీ బ్రెయిన్లో రన్ అవుతుంది కదా, అసలు ఏ హీరోకి సెట్ అవుద్ది ఏంటిదో కింద కామెంట్ చేయండి. అండ్ ఎవరైనా కొత్త ఉంటే నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ కొడతాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ.